అప్పు కావ్య ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు కావ్య ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇంకా రాజ్ అయితే కావ్య గురించి ఆలోచిస్తాడు. ముందు రోజు పూజ చేశాడు కదా, ఆ పూజ చేసిన దాని గురించి పదే పదే ఆలోచించి కావ్య కళావతి గారిని కలవాలి అని మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి కిందకి వస్తాడు. రా బావా టిఫిన్ చేద్దామని చెప్పాను కానీ లేదు యామిని మీరు చేసేయండి, నాకు అర్జెంటు పనుంది, నేను బయటికి వెళ్ళొస్తానని చెప్పాను కానీ సరే బావా అని చెప్పి ఇంకా యామిని చెప్పేసరికి రాజు వెళ్ళిపోతాడు. అదేంటి బేబీ, రాజు అలా వెళ్తుంటే నువ్వు ఏమీ మాట్లాడవేంటి, వెళ్ళొద్దనో నేను వస్తాననో ఏమీ చెప్పకుండా ఉన్నావేంటి అనగానే నేనేమన్నా తెలివి తక్కువననుకుంటున్నావా మమ్మీ, నేను తెలివైన దాన్ని, అందుకే బావకు కారు గిఫ్ట్ ఇచ్చాను. బావ ఎక్కడికి వెళ్ళి ఎంతసేపు స్పెండ్ చేసినా ప్రతి ఒక్కటి నాకు ఈ ఫోన్లో తెలిసిపోతుంది, ఎందుకంటే ఇందులో GPS ఆన్ చేశాను అని చెప్పనేసరికి ఇంకా యామిని తండ్రి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఏం చేసినా రాజు కావ్య కలవకుండా ఆపడం అయితే అవ్వదు అని తన మనసులో అనుకుంటాడు. ఇంకా కావ్య ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటుంది. మేడం కొంచెం హెడేక్గా ఉంది, అలా కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగొస్తాం మేడం, ఈరోజు ప్యూన్ కూడా రాలేదు కాఫీ పెట్టివ్వడానికి అని చెప్పనేసరికి సరే వెళ్ళి రండి అని చెప్పనగానే శృతి కొంతమంది కొలీగ్స్ మొత్తం అంతా వెళ్తూ ఉండగా ఈలోపు రాజ్ కాస్త ఫ్లవర్ బుకేతో నేరుగా గేట్ ముందు నిలబడేసరికి అది కాస్త కావ్య సీసీ ఫుటేజ్లో చూస్తుంది. అప్పుడే సుభాష్ కూడా కావ్య అసలు ఆఫీస్లో ఎలా వర్క్ చేస్తుంది, ఇంటి దగ్గర బాధపడకుండా ఆఫీస్లోకి వచ్చి కానీ బాధపడుతుందా ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఉండే తను చెప్పదు కాబట్టి తెలుసుకోవాలని సుభాష్ అప్పుడే వస్తూ ఉంటాడు. కావ్య ఎప్పుడైతే సీసీ ఫుటేజ్లో చూసిందో గబగబా గుమ్మం దగ్గరికి వచ్చేస్తుంది. శృతి అని చెప్పనగానే తలుపు తీయక ముందే శృతి వెనక్కి తిరుగుతుంది. ఏంటి మేడం అని చెప్పాను కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్దురు కానీ అని చెప్పనేసరికి ఏ మేడం అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా నేను అర్జెంటుగా బయటికి వెళ్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, అప్పుడు మీరు వెళ్దురు కానీ ఆఫీస్లో ఎవరూ లేకపోతే ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి అక్కడి నుంచి ఉన్నవాళ్ళు కాస్త అందరూ వెనక్కి వచ్చేసేసరికి ఈలోపు రాజు బయట ఫ్లవర్ బుకేతో నిలబడి ఉంటాడు కదా, ఇంకా సుభాష్ వస్తాడు. సుభాష్ రావడంతో ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి రాజులా ఉన్నాడే అనుకుంటూ గబగబా కారు దిగి నాన్న రాజ్ అనుకుంటూ పరుగున రాజ్ దగ్గరికి వస్తాడు. ఈలోపు కావ్య కూడా రాజుని చూసింది కదా, కావ్య కూడా వచ్చేసరికి హలో కళావతి గారు అంటూ మాట్లాడుతుండగా రాజ్ ఏమైపోయావరా ఇన్ని రోజులు, ఎక్కడికి వెళ్ళిపోయావు, మీ అమ్మా నాన్న గుర్తు రాలేదా, మన ఇంటికి రాలేదేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి మావయ్య నేను చెప్తాను అనగానే ఎవరండి మీరు అని చెప్పి రాజ్ అనేస్తాడు. అదేంటి ఎవరండి మీరు అంటావేటి, నేను నీ కన్న తండ్రిని, ఏంటి రాజ్ నన్ను మర్చిపోయావా, నన్ను గుర్తుపట్టలేదా లేక ఆట పట్టిస్తున్నావా అని చెప్పాను కానీ మామయ్య గారు నేను చెప్పేది వినండి అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి ఏంటి కళావతి గారు ఈయన మీ మామయ్య గారా, మరి నన్ను చూసి రాజ్ అంటున్నారేంటి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అని చెప్పి కావ్య కాస్త సుభాష్ని పక్కకు తీసుకెళ్తుంది. అమ్మ కావ్య రాజేంటి నన్ను గుర్తుపట్టడం లేదు అని చెప్పాను కానీ ఆయన గతాన్ని మర్చిపోయారు మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుభాష్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు, గతాన్ని మర్చిపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును మామయ్య, ఆయనకి జరిగిన యాక్సిడెంట్లో ఆయన గతాన్ని మర్చిపోయారు, ఆయన యామిని అని వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, యామిని తన మరదలంటూ ఆయన నమ్ముతున్నారు, అసలు ఇదంతా ఎలా జరిగిందో, అసలు యామిని ఈయన లైఫ్లోకి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం అప్పు చేస్తుంది మామయ్య అని చెప్పాను కానీ తప్పు చేస్తున్నావు కావ్య, రాజుని మన కుటుంబానికి దూరం చేసి తప్పు చేస్తున్నావు, రాజు మన కుటుంబంలో ఒక్కసారి అడుగు పెడితే ఆ జ్ఞాపకాలు రాజుని వెంటాడి రాజుకి గతం గుర్తొచ్చేటట్టు చేస్తాయి అని చెప్పనేసరికి లేదు మామయ్య అలా చేస్తే ప్రమాదం అనగానే ప్రమాదం ఏమీ ఉండదు, అక్కడ అపర్ణను చూస్తుంటే నీకు ఏమీ అనిపించట్లేదా, రాజును తీసుకొచ్చి చూపిస్తేనే కదా రాజుకి గతం గుర్తొస్తుంది, నువ్వు తప్పు ఆలోచించి చేస్తావనుకున్నాను కానీ ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య అంటూ మాట్లాడగానే ఈలోపు నీవు నా మాట కాదనద్దు,
నువ్వేమైనా మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టు అంటూ ఒట్టేసేస్తాడు. అది కాదు అని చెప్పాను కానీ నా మాట మీద నీకు గౌరవం లేదా అంటూ మాట్లాడేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా కావ్య అయితే రాజు సుభాష్ చెప్పినట్టుగా ఏం మాట్లాడదు. మనతో పాటు రమ్మని చెప్పాను కానీ అది కాదు మామయ్య గారు అని చెప్పాను కానీ రమ్మని చెప్పాను కానీ రామ్ గారు మీరు మాతో పాటు రాగలరా అని చెప్పాను కానీ పదండి అని చెప్పి ఇంకా రాజును తీసుకుని నేరుగా ఇంటికి బయలుదేరతారు. అదేంటి బావ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు అని అలా చూస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండేసరికి ఇంకా రాజు అటు తిరిగి ఇంటి దగ్గరికి వెళ్ళడం చూస్తుంది యామిని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా షాక్ అయిపోయింది కాస్త ఏంటి కావ్య ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది. ఇప్పుడు రాజు ఆ ఇంట్లో వాళ్ళని చూస్తే గతం గుర్తొచ్చేస్తుంది కదా, వీలైనంత తొందరగా నేను అక్కడికి వెళ్ళి రాజును తీసుకొచ్చేయాలి అనుకుంటూ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చి లోపలికి రాజు అని చెప్పి తీసుకువెళ్ళేసరికి అదంతా కూడా రాజుకి పరిచయం ఉన్న ఇల్లా, ఇక్కడికి ఇంతకు ముందు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడికి ఇంతకు ముందు వచ్చినట్టుగా నీ మనసు కనిపిస్తుంది కదా అని చెప్పాను కానీ అవును మీకెలా తెలుసు అనగానే అనిపిస్తుంది. లోపల మనుషులను చూస్తే మీకు అలాగే అనిపిస్తుంది. నన్ను ఎక్కడో చూసినట్టు అనిపించలేదా నీకు అని చెప్పాను కానీ అవునండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కానీ మీరెవరో నాకు గుర్తు రావడం లేదు అని చెప్పనేసరికి ఇంకా లోపలికి తీసుకువెళ్ళడంతో ఇంకందరూ కూడా రాజుని చూసి ఇంకా ఇందిరాదేవి అయితే రాజ్ అంటూ గట్టిగా పట్టుకుంటుంది. ఎవరు మీరంతా అని చెప్పాను కానీ ఏంటమ్మా కావ్య రాజ్ ఏంటి ఎవరు మీరు అంటున్నాడు అంటే మనల్ని గుర్తుపట్టలేదా, మనమెవరో తెలిసి కూడా రాజ్ ఎలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పాను కానీ మామయ్య గారు నేను చెప్పాను కదండి అని చెప్పనేసరికి నువ్వు ఉండు కావ్య, రాజ్ గతాన్ని మర్చిపోయాడు అందుకే మనల్ని ఎవరిని గుర్తుపట్టడం లేదు అని చెప్పనేసరికి యామిని కాస్త వచ్చేస్తుంది. అబద్ధం, తన పేరు రాజ్ కాదు నా బావ రామ్, తనకి 6 నెలల క్రితం యాక్సిడెంట్ జరిగింది, 6 నెలలుగా కోమాలో ఉండి మొన్ననే బయటకు వచ్చాడు, గతాన్ని మర్చిపోయాడు, తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా, తన నా కొడుకుని నేను గుర్తుపట్టనా ఏంటి అని చెప్పనేసరికి తను మీ కొడుకు కాదు నా బావ, నా కాబోయే భర్త, చెప్పు బావా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి, వీళ్ళెవరూ నీకు తెలియదు కదా, వీళ్ళని ఇదే మొదటిసారి నువ్వు చూడడం కదా అంటూ మాట్లాడేసరికి ఇంకా వెంటనే యామిని చంప చెల్లుమనిపిస్తుంది కావ్య. మమ్మల్ని ఎవరూ చూడలేదా, ఏంటి రామ్ గారు మీరు గతాన్ని మర్చిపోయారు కదా, మీ గతంలో తాలూకు మనుషులమే మేము అని మీకు మనసు కనిపించట్లేదా, మమ్మల్ని చూస్తున్నా ఈ ఇంటిని చూస్తున్నా ఇంతకు ముందు చూసినట్టు మీకు కనిపించట్లేదా అని చెప్పనేసరికి అవును కళావతి గారు నాకు ఈ ఇల్లు ఈ వాతావరణం ఈ ఇంట్లోని మనుషులు ఎవరిని చూసినా ఇంతకు ముందు చూసినట్టుగానే నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి మరి యామిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసినా యామిని ఇంటిని చూసినా మీకు అనిపించిందా అని చెప్పాను కానీ లేదు కళావతి గారు నాకు అస్సలు అనిపించలేదు, ఆ ఇంట్లోనే నేను పెరిగాను అని చెప్తున్నా నా మనసు దాన్ని అంగీకరించలేదు. ఎప్పటికైనా అర్థమైందా యామిని ఆయనకి ఎవరు జ్ఞాపకం ఉన్నారో ఎవరు లేరో అని చెప్పాను కానీ బావా నమ్మొద్దు బావా అని చెప్పనేసరికి ఏంటి నాటకాలు వేస్తున్నావా, నువ్వు ఇదంతా ఎందుకు చేసావో ఏ కారణం చేత మా బావని తీసుకువెళ్ళి నీ దగ్గర పెట్టుకున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా, గతంలో కాలేజీ టైంలో మా బావను ప్రేమించావు, నువ్వొక శాడిస్టివ్ కాబట్టి మా బావ నిన్ను వదిలేశాడు, కానీ నువ్వు మాత్రం ఒక సైకోలా బిహేవ్ చేసి నువ్వు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఫారిన్లో 10 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి మా అక్క బావని విడగొట్టడానికి ఇంత పెద్ద ప్లాన్ చేసావు అంతే కదా యామిని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా రాజ్కి లోపు అందరినీ చూడడంతో గతం కాస్త గుర్తుకు వస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.